నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు రకరకాల మలుపులు తిరుగుతూ వస్తున్నటువంటి కేసులో తాజాగా షర్మిల గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి వివేకానంద రెడ్డి గారి తనయ సునీత గారికి ప్రాణహాని ఉంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ నిన్న ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఎన్నాళ్ళని ఇంకా పొలిటికల్గా పేర్లు వాడుకుంటూ ఎన్నాళ్ళని ఈ విషయాన్ని ఇలాగా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు? తాజాగా షర్మిల గారు చేసిన వ్యాఖ్యల వెనక ఏమనిపిస్తుంది? చెస్ నోర్మియస్ అని చెప్పినోడు ఎవడు లేక ప్రతి ఓడికి నాటకాలు ఆటలు ఎక్కువైపోయాయి సార్. ఓ పక్క వక్ఫ్ బోర్డు బిల్లు నడుస్తుంది, పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ ఏమి. ఓకే. రెండోది బీసీ ధర్నా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బీసీ ధర్నాకు పిలిచింది ఢిల్లీ. ఆ వేదికగా ఈవిడ ప్రెజెన్స్ ఏది? ఓకే. పని పాటు లేకుండా అంటే వక్ఫ్ బోర్డు బిల్లు ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం జనసేన సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి మీరు ఆమె సపోర్ట్ చేశారన్న ఉద్దేశంతో మాట్లాడకుండా ఉన్న ఓకే పిసిసి అధ్యక్షురాలు మీరు ఎంతసేపు అవినాష్ రెడ్డి గారు మీ కళ్ళ ముందే పుట్టినోడు, ఆయన గంగిగోవు కన్నా అమాయక చక్రవర్తి కాబట్టే కదా మీకు ఇన్ని నాటకాలు ఆడడానికి ఛాన్స్లు వస్తున్నాయి. వీధి నాటకాలు ఇంకా బాగా ఆడతారు మీకన్నా. ఇదేంటండి ఇది ఎక్కడ దరిద్రం? ప్రతిసారేనా? నిజంగా ఫ్యాక్షన్ ఫ్యామిలీలు అవినాష్ రెడ్డి లాంటి ఎలాంటోడో ఆవిడకైనా తెలుసుకోమనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకేలో చదువుకు వచ్చాడు. నాకు తెలిసి ఆవిడకన్నా మనకు ఎక్కువ తెలియదు. నిజానికి ఆవిడకి ఎక్కువ తెలుసు, అంటే ఒకే ఫ్యామిలీ కదండి. ఆవిడకి కన్నా ఎక్కువ తెలిసినా మనం ఎందుకు ఎక్కువ మాడవలసి వస్తుంది అంటే ఆవిడ కంటిన్యూస్గా అబద్ధాలు చెప్తుంది కాబట్టి. అవును అవును. బికాస్ నాకు అవినాష్ రెడ్డికి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది అయిన దగ్గర నుంచి ఎవరిని కలవడమే మానేసాడేట అతను. ఎందుకంటే ఏమైనా పొరపాటు మీకేమైనా ఇబ్బంది వస్తుందా, నా వల్ల ఎవరికి క్షేమకు కూడా హాని కలగకూడదన్న అమాయక మనస్తత్వం. ఇదంతా ఏంటంటే ఒకసారి చంద్రబాబు గారి సభలో ఆయన మైక్ లాక్కుని మాట్లాడిన దగ్గర నుంచి ఆయన మీద వ్యక్తిగతంగా పగబట్టేశారు సార్. మీరు గమనించండి కావాలంటే 2014-19 టెన్యూర్లో అప్పటి నుంచి ఆయన కష్టాలు మొదలయ్యాయి. రూలింగ్ గవర్నమెంట్ ఉండి కూడా ఆయనకన్నా ఉన్నంత మానసిక సంఘర్షణ ప్రపంచంలో ఆవిడకు ఉండి ఉండదు. పైగా ఈ షో వచ్చినప్పటి నుంచి మీరు అన్నది కరెక్ట్. ఈవిడ మరీ టార్చరస్గా తయారైంది ఆవిడ. ఇప్పుడు మొన్నటిదాకా మీరు అన్నతోనే బాగానే ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు నోరు పేగలే? మీరు రాయలసీమ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కదా మీరు. అంటే అవకాశవాద రాజకీయాలకి తెరలేపుకుంటాయి. సునీతమ్మకి అప్పటి నుంచి కష్టం ఉంది కదా. నిజంగా చెప్పాలంటే అలా తండ్రిని కోల్పోయింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి మీరు నిజంగా భుజం ఇచ్చేలా ఉంటే ఆ రోజే మా అన్నను అవినాష్ కలిపి చంపేశారని ఆ రోజు నుంచి మాట్లాడాలి కదా. అంటే అవకాశం. ఇప్పుడు ఆ కేసులో ఏమీ లేదు, ప్యానెల్ కలిపి చెల్లారు ముఖం మీద. ఏది షేర్ ట్రాన్స్ఫర్ సరస్వతి ప్రాజెక్ట్స్ తెలుసు కదా మీకు. ఐషూ అసలు ఏంటో తెలుసా? సరస్వతి పవర్. నన్ను మా అమ్మని కోర్టుకు లాగేస్తారంటే ఎర్రిమాలోకలు కాబట్టి లాక్ ఏడు చేస్తారు, చచ్చూరుకుంటారు. మళ్ళీ కేసులు పెడితే ఆ కష్టాలన్నీ ఆయన పడుతున్నాడు. ఇప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు షర్మిలను కానీ బ్రదర్ అనిల్ని కానీ లాడ్ వేసారా? బయట స్వేచ్ఛగా తిరిగారు కదా వీళ్ళు. గవర్నమెంట్ రాగానే మొత్తం గొల్లన్నీ ఇచ్చేయాలి వీళ్ళకి. ఆ నుంచి మొదలైంది పెత్తలాటకం. ఒక గీత గీసాడు ఆయన పక్కెళ్ళాడుకోండి అని. అంతే కదా. దాని కంటిన్యూషన్ ఇది. కంటిన్యూషన్ ఏంటి? ఎంతసేపు డబ్బులు లైమ్ లైట్ కదమ్మా. నువ్వే ఇక్కడ ఆశ్రయం ఇచ్చావు ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి. నీళ్ళే కదా రాజశేఖర రెడ్డి గారికి పెళ్ళైనప్పుడు ఇచ్చిన నీళ్ళలోనే నువ్వు ఆశ్రయం ఇచ్చావు కదా. వాళ్ళకి ఉన్నారు కదా నీకడే. అక్కడి నుంచి ఎదిగిన విధానం నీకు తెలియదా? అందులో నీరు లేదు. అది చాలా అవును, చాలా ముఖ్యం అది. రెండోది ఈడీ సిబిఐ కేసుల్లో 16 నెలల జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో అన్ని కేసుల్లో ఈవిని కూడా కౌంటర్ పార్ట్ చేశారా? మీరు రాజన్న బిడ్డ కదా. అవి ఏమీ ఉండవు. అంటే కష్టాలు వీళ్ళకి వద్దు. ఆడవడే చెప్పాడు మీకు తప్పేలాగాడు. షేర్ ట్రాన్స్ఫర్ ఫీజు కేంద్ర ప్రభుత్వంలో బిల్లు పాస్ అవుతుంది, వేవ్ ఆఫ్ చేస్తారని. మీకు ఇచ్చిన ట్రాన్స్ఫర్ చేసుకోకుండా కూర్చుంటే ఏమైంది? అది కోర్టు సీజ్ చేసింది. మళ్ళీ సీజ్ చేసిన దానికి పనికి మాల పనులు చేసుకుని నేను ట్రాన్స్ఫర్ పెట్టుకుంటానంటే లేని పని తలకాయ పని. అంతే కదా. స్టాల్ చేస్తే దానికి ఒక అగ్రిమెంట్ రాస్తే వీళ్ళకి పొడుచుకొచ్చింది. అదే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ ఈ పాలిటిక్స్లోకి లాగుతూ ఈ విషయంలో సీరియస్ ఇష్యూ అయినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఎన్నాళ్ళు ఇలా ఈ నాటకం దీనికి తెలియకొడుతాను. అది ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఎవరండి? సిబిఐ. అవును. అది ఏ పరిధిలో ఉంది? గౌరవ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. వీళ్ళు ఎవరండి తప్పేలాగల? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరికైనా నిజంగా ప్రాణహాని ఉందంటే జస్ట్ దాన్ని ఏమంటారు, విట్నెస్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు. అలా ఏడవమన్నాడు ఎవరు కాదన్నాడు. వీళ్ళకి గన్మేన్ సరదా. ఓకే, పెట్టుకోమనండి. ఇప్పుడు విట్నెస్ ప్రొటెక్షన్లో ఎవరు? సునీతమ్మకి ఇస్తారు. ఇలా 4 స్టేట్మెంట్లు ఇచ్చి అడవాడు చేస్తే అదే చెప్తున్నాను. వక్ఫ్ బోర్డు బిల్లు అక్కర్లే. ఇంకోటి ఏంటంటే సీరియస్ ఇష్యూస్ అన్ని పక్కన పెట్టి ఇక్కడ బీసీ డిక్లరేషన్ ఢిల్లీలో జరుగుతుంది, దానికి వెళ్ళక్కర్లే. ఈ పనికి మనల్ని ఇచ్చేయాలి.
అంటే ఏంటి వీడి గోల్ ఫైనల్గా ఏమనుకుంటుంది అసలు? పల్లెలు వాడు ఏం చేసాడని నీకు సామెత ఉంది, పిల్లితల కొడుకురాడు అనే సామెత ఉంది చూడండి, అదే ఇక్కడ. ఏమైనా తెలిసి చేస్తే చాలు. వంటలు అవి బాగా చేయొచ్చు అనుకోండి, ఇంట్లో కూర్చొని వంటలు చేసుకుంటారు. అది రాక ఇది తెలియక ఏమీ తెలియక నిస్సాయ స్థితిలో ఎటు దిక్కులేని పొలాల్లో చూడండి ఎటు వెళ్తుందో తెలియదు. 4 రోజులకు ఒకసారి ఉనికిని చాటుకోవడానికి, అంటే ఉనికిని చాటుకోవడానికి కాంగ్రెస్ పరంగా వక్ఫ్ బోర్డు బిల్లు ఉన్నాయి. ఈ విషయంలో రాహుల్ గాంధీ అడుగుజాడలో నడుస్తుంది. ఆవిడ బాధ్యత రాహిత్యంగా ఎలా ఉన్నాడు, ఈవిడ కూడా అలాగే ఉంది బాధ్యత రాహిత్యంగా. అంతకన్నా అంతే తప్ప ఇంకా దీంట్లో ఇంకేమీ లేదు. ఎస్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.